హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక మీషో నుంచి చాలా డిఫరెంట్ యూజ్ఫుల్ కంటెంట్ అయితే కనుక మీకు షేర్ చేయడానికి డిఫరెంట్ ప్రోడక్ట్స్ని ఈ వీడియో కోసం తీసుకొచ్చాను. టోటల్గా 15 ప్రోడక్ట్స్ని షేర్ చేయబోతున్నాను. సో ఇవి ఎలా యూజ్ అవుతాయి అనే కాన్సెప్ట్ మీద అయితే కనుక ఒక్కొక్కటిగా చూస్తూ చాలా క్లియర్గా అయితే కనుక మనం మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎప్పుడు కూడా అడ్రస్ డీటెయిల్స్ గురించి చెప్తాను కదా అండి. ఈ వీడియోకి దీని వెనక వీడియో అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, ఫ్లిప్కార్ట్లో అయితే కనుక ఇప్పుడు ఏదైతే దీని ముందు ఉన్న వీడియో అండి అంతే, ఇంకా ఇందాకే అప్లోడ్ అయింది. ఆ వీడియోలో అయితే కనుక మీరు చెక్ చేయొచ్చు. ఫ్లిప్కార్ట్లో ప్రీమియం మల్ కాటన్ బేస్డ్ 3 పీస్ సెట్స్ అయితే కనుక షేర్ చేశాను. అందులోంచి అయితే కనుక ఇది ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫుల్ గేరా డ్రెస్ అనమాట. అసలు బాటమ్ కానీ లైక్ దీని గేరా కానీ దుపట్టా కానీ మల్ కాటన్లో చాలా బాగా వచ్చిందండి. సైజెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సినటువంటి బ్యూటిఫుల్ 3 పీస్ సెట్. ఇలాంటి సెట్సే అందులో టోటల్గా 4 or 5 చూపించాను. ఒకసారి అయితే కనుక ఆ వీడియో మీరు చెక్ చేయండి. ఇది కాకపోయినా కానీ మీకు అందులో వేరే డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా పక్కగా మీకు నచ్చేస్తాయి. అసలు లేట్ చేయకుండా ఇవాళ అయితే కనుక వీడియో చూద్దాం. ఒక్కొక్కటిగా అన్నీ కూడా హెల్ప్ఫుల్ ప్రోడక్ట్స్తోనే తీసుకొచ్చానండి. ఫస్ట్ వన్ ఇదైతే కనుక మీరు చూసే ఉంటారు. ఇది ప్యాక్ ఆఫ్ 1 కూడా దొరుకుతుంది, ప్యాక్ ఆఫ్ 2గా కూడా దొరుకుతుంది. ప్యాక్ ఆఫ్ 1 కన్నా ప్యాక్ ఆఫ్ 2నే నాకు రేట్ తక్కువ అనిపించింది కాబట్టి 2 తీసుకున్నాను. ఇవి ఎందుకు తీసుకున్నాను అంటేనండి, ఇదేంటంటే మనకి మామూలుగా పీచు ఉంటుంది కదండి గిన్నెలు తోముకోవడానికి, ఆ పీచుని ఇక్కడైతే కనుక చక్కగా గట్టిగా ఇచ్చేసారనమాట. ఈ పైన చిన్నగా జార్ లాగా ఉంది కదా, దీనికి స్టిక్ చేసేసి ఉండడం వల్ల ఏంటంటే దీంట్లో మనం ఓపెన్ చేసేస్తాము. విమ్ జెల్ ఉంటుంది కదండి, అదైతే కనుక ఇందులో వేసేసుకుని అయితే కనుక మూత పెట్టేసుకుంటాం అనమాట. అలాగే ఇది ఎక్కడైనా కానీ మీరు హ్యాంగ్ చేసుకోవడానికి కూడా సైడ్లో మనకి ఇలాగా పాయింట్ అనేది ఇచ్చారు. మీరు ఎక్కడైనా హ్యాంగ్ కూడా చేసేసుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు దీనిలో ఉన్న విమ్ లిక్విడ్తో అయితే కనుక మీకు ఇక్కడ ఒక లైట్గా ఇట్లా ప్రెస్ చేసేది ఉందండి. ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఒక స్మాల్ హోల్ ఉందన్నమాట. దానిలో నుంచి మీకు ఒక డ్రాప్ లాగా పడుతూ ఉంటుంది. సో అప్పుడు మీరు ప్లేట్స్ కానీ లైక్ గ్యాస్ స్టవ్లు కానీ పళ్ళాలు లైక్ ఇవన్నీ కూడా ఈజీగా అయితే కనుక మీరు తోమే పని లేకోకుండా మీ హ్యాండ్ అనేది యూజ్ చేయకోకుండా, ఇది రఫ్గానే ఉందండి, కాస్త మీకు పోతుంది, జిడ్డు గ్యారంటీకి పోతుంది. అండ్ ఏమైనా ఫుడ్ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది అనమాట. సో టపా తోమేసుకోవడం, పక్కన అయితే కనుక పెట్టుకుని సాఫ్గా అయితే కనుక కడిగేసేసుకోవడమే. సో మెయిన్గా నేను ఎందుకు తీసుకున్నానంటేనండి, నాకు మేడ్ ఉంది కాబట్టి తను తోమేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. డిష్ వాషర్ ఉంది కాబట్టి నేను చాలా రఫ్గా కడిగేసి నేను డిష్ వాషర్కి లోడ్ చేస్తాను, ఇంతకుముందు కూడా చెప్పాను. ఇది నేను స్టవ్ కోసం తీసుకున్నాను అనమాట. సో విమ్ జెల్ ఉంటే కనుక నేను బర్నర్స్ చుట్టూ నాకు ఎప్పుడైనా చాయ్ పొంగినా, కాఫీ ఏదైనా పప్పు కానీ, ఒక్కొక్కసారి ఎప్పుడైనా చాలా రేర్గా నేను చాలా కేర్ఫుల్గానే వంట చేస్తాను. ఎప్పుడైనా బై ఛాన్స్ అలా తిరిగి ఇలా వచ్చేలో పొంగిపోతాయి కదా, అలాంటప్పుడు ఏంటంటే నేను కరెక్ట్గా ఒక పీచు ఉంటుంది నాకు లోపల, దాని పెట్ట తోముతాను సన్నగా అయ్యేలాగా. పైగా నాది స్టీల్ది, ఈజీగా కనపడిపోతుంది అనమాట. సో నాకు అది బాగానే ఉంది. నాకు 4 బర్నర్ స్టీల్స్, సో నడిపించేస్తున్నాను ప్రెస్టేజ్ది. సో ఇదైతే కనుక దాని ప్లేస్లో ఇది కొంచెం పాష్గా ఉంది కదా, స్టైల్గా మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా, సింపుల్గా చెప్తున్నా, అందుకోసం తీసుకున్నాను. సో చూడాలి, నేను కూడా ఫస్ట్ టైం అయితే కనుక తీసుకున్నాను, నాకు హెల్ప్ఫుల్ అనిపించింది ఇది, అందుకోసం తీసుకున్నాను. ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను. ఎవరికైనా మా దాంట్లో 7-8 మంది కిట్టి గ్యాంగ్ ఉన్నారండి, ఎవరో ఒకరు గ్యారంటీగా పిక్ చేసుకుంటారు. లేదంటే నేను వాడిన తర్వాత అందులో ఎవరికో ఒకరికి రే యూజ్ అవుతుంది, బాగుందని కూడా ఇచ్చేసేస్తాను. కాబట్టి సరేలే చవకగా ఉందని ప్యాక్ ఆఫ్ 2నే తీసుకున్నాను. ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది కదా. సో మన గ్యాంగ్ ఎంతమంది మన సర్కిల్ ఉంటే ఎవరికో ఒక్కరికి ఇవ్వలేమా అండి చెప్పండి. అందుకోసం అయితే కనుక ఒకటి తీసుకున్నాను. ఎవరు ఇవ్వకపోతే అప్పుడప్పుడు నేను నా మేడ్ కూడా ఇచ్చేస్తూ ఉంటాను. పోయినసారి మీకు ఇట్లాగా గిన్నెలు తోమేయడానికి ఇట్లా ఉన్నాయి చూపించాను, 20 ప్యాక్ చూపించాను చూడండి, మౌల్డీగా ఉన్నాయనేసి. అందులో ఆ పిల్లకి 5 ఇచ్చాను. నేనేం తీసుకుంటాను, ఆ 20 నాకు సంవత్సరాలు వచ్చేస్తాయి ఈజీగా. ఒక 1 year నెలకు ఒకటి వేసుకున్నా కానీ 20 అంటే చూడండి, 15 రోజులకు ఒకటి వేసుకున్నా కానీ 20 అంటే నాకు ఎప్పటికి తరిగాను, అది 100 రూపాయలు 98 రూపాయలు. అలాంటప్పుడు ఎవరికో ఒకరికి ఇవ్వడం బెటర్ కదా, అట్లా ఇచ్చేస్తూ ఉంటాను. కాబట్టి ఎవరికో ఒకరికి వెళ్తుందనే నేను ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నానండి. కొంచెం లెంతీ వీడియోనే, బట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రోడక్ట్గా నాకు ఇంతసేపు పట్టింది. సో నెక్స్ట్ అయితే కనుక అండి సోలార్ది చూద్దామండి. మాకు బయట గార్డెన్ తెలుసు. షార్ట్ వీడియోలో కూడా నేను మొన్న మీకు రాధా మనోహరం ఒక షార్ట్ వీడియో ఇచ్చాను కదా, అప్పుడు కూడా మీకు ఇట్లా ఉంచి చూపించినప్పుడు అసలు మీకు చిన్న పార్టే చూపించాను నేను. ఎక్కువ మొక్కలే ఉంటాయి మాకు. ఇదేంటంటే సోలార్ రిలేటెడ్గా తీసుకున్నానండి. ఒక సైడ్ మాకు ఏంటంటే నైట్ అయితే ఒక్కొక్కసారి మా అవుట్ సైడ్లో స్ట్రీట్ లైట్ వెలుగుతుంది, ఒక్కొక్కసారి వెలగదు. ఇండిపెండెంట్ హౌసెస్ కదా, మాది డెడ్ ఎండ్ హౌస్ అండి. ఒక్కొక్కసారి ఎందుకంటే భయం అవుతుంది అనమాట. మొన్న మధ్య ఒక పాము వచ్చింది మాకు, అప్పటికెళ్ళి మేము ఆ మొక్కల్లో అప్పుడప్పుడు అటు సైడ్ మా డస్ట్బిన్స్ ఉంటాయి, బయటకు వెళ్ళి వేసుకోవాలి. సరే వద్దులే ఆ వాల్కి పెట్టిద్దాము అనేసి అయితే కనుక తీసుకున్నాను. నేను నా పర్పస్ తీసుకున్న రీజన్ చెప్పానండి. మీకు ఎక్కడైనా ఏదైనా కార్నర్స్ కానీ
మెయిన్‌గా ఎండబడే ప్లేసెస్, గార్డెన్స్ ఎక్కడైనా గానీ మీకు ఇలా సోలార్ ఉంటది గాబట్టి, మనం ఏమీ ప్రత్యేకంగా దీనికి ఛార్జింగ్ పెట్టాలి, లేకపోతే దీనికి మనకి పవర్ తీసుకుంటది అనే ప్రాబ్లమ్ లేకోకుండా నాకిట్లాంటివి ఆల్రెడీ ఉన్నాయండి. ఇలాంటివి కాదు యాక్చువల్‌గా. ఇట్లా 2 బల్బులొచ్చి హోమ్ టైప్‌లో ఉంటది గదా అండి! అలాంటిది. అది ఆటోమేటిక్ సెన్సార్ లాగా మా పైన రెంటర్స్ ఉంటారనమాట. వాళ్ళు మెట్లెక్కి ఎళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఆటోమేటిక్‌గా మా కొబ్బరి చెట్లకి ఎలుగుతాయి అవి. సో, మాకవి చాలా బా అనిపిస్తున్నాయి. చాలా మంచిగా వర్క్ చేస్తున్నాయి. సో, కాబట్టి ఇదేంటంటే కార్నర్ మీది కదా! గోడ దగ్గరికి ఇట్లా ఉండాలని చెప్పి తీసుకున్నానండి. ఇదైతే గనుక మనకి గోడకి పాయింట్ చేసైతే గనుక దానికి మనం పెట్టుకోవాలి. ఇది ఎలుగుతుంది. కానీ లైట్ ఉంది గదా! దానివల్ల మనకైతే దీనిలో ఉన్నది కనిపించట్లేదు. ఆల్రెడీ వెలుగుతుంది. ఇది సోలార్ ప్యానెల్ లాగా అయితే గనుక వచ్చింది. సో, ఇది నేను అక్కడ కొట్టించుకుందామని అయితే గనుక గోడకి తీసుకున్నానండి. ఇది అవి. ఇలా వచ్చిందనమాట. యాక్చువల్‌గా నేను పిక్‌లో చూసి ఇంకా పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేశాననమాట. ఇప్పుడు మా ఉన్నవన్నీ యాక్చువల్‌గా దీనికన్నా ఇంకొంచెం పెద్దవి. నేను ఇంకా ఇప్పుడే ఓపెన్ చేశాను. నేను దీన్ని మా వారికి అడగాలి. ఆయన ఈ వెలుతురు సరిపోతుంది అంటే గనుక ఓకే. లేదు అంటే గనుక ఇంకా పెద్దది ఆర్డర్ చేసుకోవాలి. ఎందుకంటే మాకు వెలుగు ఎక్కువగానే కావాలి ఆ మూలకి. ఎందుకంటే పాములంటే భయమే కదా అండి ఎవరికైనా. సో, ఇది చూస్తాం రేపొద్దున దీన్ని ఎండకు పెట్టి, సోలార్ పెట్టి, టెస్ట్ చేసి, మళ్ళీ ఈవినింగ్ చూసి ఇది సరిపోతదనుకుంటే ఓకే. లేదు అంటే ఇంకా పెద్దదానికి నేను చేంజ్ అవ్వాల్సొస్తది. ఎక్స్‌చేంజ్ టు వేరే అదర్ దానికెళ్ళాలి. అదొకటి రెండో ప్రోడక్ట్. నెక్స్ట్ అయితే గనుక అండి మీరు చూసే ఉంటారు రీసెంట్‌గా. నేను కూడా ఇది ఇన్‌స్టాగ్రామ్‌లోనే చూసానండి యాక్చువల్‌గా. నాకు కూడా తెలీదు. ఇదేంటంటే మామూలుగా మన బెడ్ షీట్లు వేసేసుకుంటాం. కింగ్ సైజు, క్వీన్ సైజు ఉంటాయి గదా! అలాంటి వాటికి చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఆడినప్పుడు ఏమవుతది, వాళ్ళు ఆడడం ఏంటండి మనమైనా కూర్చునో, లేసో, పడుకునో అప్పుడేమవుతదంటే ఏదో ఒక మూల చెదిరిపోవడము, ఇటు లాక్కుపోవడం, అటు ఎళ్ళిపోవడం అలా ఉంటాయి కదా! ఇవేంటంటేనండి పిన్స్ అనమాట. ఈ పిన్స్ నేను కూడా ఫస్ట్ టైమ్ చూస్తున్నానండి. ఇక్కడొక ఇది ఉంటదండి. లైక్ లాక్ సిస్టమ్ లాగా ప్రెస్సింగ్ ఉంటది. నేను మీకు సెపరేట్‌గా షార్ట్ వీడియో చేస్తే బెటర్ అనమాట. ఇంకా కూడా మీకు పర్ఫెక్ట్‌గా అర్థమవుతది. ఇది ఎప్పుడైతే మీరు ఇక్కడ ప్రెస్ చేశారో అప్పుడు ఆటోమేటిక్‌గా ఇది ఊడతదనమాట. సో, ఇది ఇప్పుడైతే నాకు రావట్లేదు. చాలా టైట్‌గా ఉన్నాయి. దీనికి ఏదో లాక్ సిస్టమే ఉంటదండి. ఇది చూడాలి నేను కూడా. అమ్మో! ఎంత గట్టిగా ఉందండి బాబోయ్! ఆ! రావట్లా. ఇవి ఊడతదండి. దీనికి ఒక లాక్ లాంటిది ఉంది. వచ్చింది. డౌన్‌కి ప్రెస్ చేయాలి. ఓకే. నేను లోపలికి పుష్ చేస్తున్నానండి. ఇదిగోండి చూడండి. ఇలా ఉంది గదా! దీన్నేంటంటే కార్నర్స్‌లో, మిడిల్ పాయింట్‌లలో అలా పెట్టి లాక్ చేసేసేటప్పుడు ఏమవుతదంటే అయిపోయిందండి. లాక్ డన్. సో, ఇది డౌన్ కనాలి. డౌన్ కంటే మనకి పిన్ అనేది ఈజీగా వచ్చేసేస్తుందనమాట. ఓహ్ మై గాడ్! చాలా పిన్స్ ఉన్నాయి. హ్యాపీగా మీరు పెట్టుకోవచ్చు. 2, 3 మంచాలున్నా గానీ మీరైతే గనుక చక్కగా అయితే గనుక పెట్టేసుకోవచ్చు. సో, ఇవైతే గనుక ఇదిగో ఇలా వచ్చాయండి. మీరు చూడండి ఎన్నొచ్చాయో. ఓకే. ఇన్నున్నాయి. సో, 2 మంచాలకి నాకు తెలిసి ఈజీగా వస్తాయండి. ఒక సైడ్ 3, ఇటు సైడ్ 3 పెట్టుకుని, ఇటు సైడ్ ఒక మధ్యలో ఒకటి పెట్టినా గానీ హెడేక్‌ని అవసరం లేదు కదా! ఎలాగో మనం పడుకుంటాము. పిల్లోస్ అవి ఉన్నా గానీ నాకు తెలిసి కదలకపోవచ్చు. సో, 2 బెడ్స్‌కైతే మాత్రం ఈజీగా మనం హోల్డ్ చేయగలుగుతాము. ప్యాక్ అయితే ఇలాగే వచ్చింది. నేను కవర్ గివర్ ఏం రాలేదు. సో, ఇలాగే చూపిద్దామని పెట్టేశాను. ఇదొక ప్రోడక్ట్ తీసుకున్నానండి. బెడ్ షీట్స్ కదలకుండా పిన్ చేసేదానికనమాట. మీరు కావాలంటే యూట్యూబ్ అని ఇన్‌స్టా సెర్చ్ చేయండి. రీల్స్ చాలా వైరల్ అవుతున్నాయి. నేను కూడా అలాగే చూసి వాటిని తెప్పించాను. బావుంది చూద్దాం మనం కూడా అని అదొకటి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కనుక అండి మ్యాట్స్. ఇవైతే కనుక డైనింగ్ టేబుల్ మ్యాట్స్ లాగా అనమాట. సో, ఇలా ఉంటుంది. ప్యాక్ ఆఫ్ 4 దొరుకుతున్నాయి. ప్యాక్ ఆఫ్ 6 దొరుకుతున్నాయి. మీకు నచ్చిన దాని ప్రకారంగా అయితే కనుక తీసుకోవచ్చు అండి. నేను ప్యాక్ ఆఫ్ 4 రీసెంట్‌గా మేము మా డైనింగ్ టేబుల్‌ని చేంజ్ చేసాం. ఇంతకుముందు మాకు 6 చైర్స్ ఉండేది. కొంచెం ఫ్రిడ్జ్ కూడా ఉండడం వల్ల కొంచెం కంజెస్టెడ్‌గా అనిపిస్తుంది. ఇంకా దాన్ని తీసేసామనమాట. అది గ్లాస్‌ది. తీసేసి ఇప్పుడు మేము దాన్నేదో అంటారు కదా! గ్రానైట్, మార్బుల్ ఐ డోంట్ నో అదేంటో వాళ్ళకే తెలుసు ఇంట్లో వాళ్ళకే. సో, అలాంటిది తీసుకున్నామనమాట. అది కస్టమైజ్డ్ మీద మేము ఆర్డర్ చేయించుకున్నాము. ఓన్లీ 4 వరకే సరిపోతది మాకు అంటే ప్లేస్ కొంచెం మంచిగా ఉండాలని మేము చిన్నదిగా చేయించుకున్నామండి. ఎలాగూ ఆ డైనింగ్ టేబుల్ మీద మేము ఓన్లీ అసలు పెద్దగా ఏం తినము. ఇటే వస్తాము, టీవీ సైడ్‌కే వస్తాము, ఇటు సైడే సోఫాలో తింటాము. కాబట్టి ఎవరైనా వచ్చినప్పుడైనా మేము కూర్చున్నప్పుడైనా కవర్లు అయితే ఉండాలి కదా మనకి. ఏదో ఒకటి తీసుకున్నానండి. ఇది యాక్చువల్‌గా ఇట్లాంటిది నా దగ్గర మామూలుగా ఐకియాలో తీసుకున్నవి కూడా ఉన్నాయి.
సో అప్పుడప్పుడు వాష్కి అలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకటి ఎందుకో తక్కువ అనిపిస్తుంది, ఇంకా రైనీ కూడా వస్తే ఆరవు కదా. ఎవ్రీ వీక్ మేము ఫ్రైడే కూడా వీటిని వాష్ చేపిస్తామండి, ఊరికి ఆరిపోయేలాగా ఉండాలి అని చెప్పి ఇలా తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం చూద్దాంలే అనేసి ఇవి కూడా బాగానే అనిపించాయి, కానీ ఈ ప్యాక్ ఆఫ్ ఇవి 4 అస్సలు దొరకలేదండి. కావాలంటే ప్యాక్ ఆఫ్ మనకి 1 లాగా దొరుకుతుంది, కానీ ప్యాక్ ఆఫ్ 1 దేనికి సరిపోతుంది, మనకి ప్యాక్ ఆఫ్ 6 ఉందన్నమాట. కానీ క్వాలిటీ బాగుండింది. కొంతమందికి ఇంకా క్లాసీ ఫినిషింగ్గా కావాలి, కొంచెం లగ్జరీగా పాష్గా ఉండాలనుకుంటే మీరు ఇలా తీసుకోండి. నేనైతే కనుక 2 రకాలని నేను మీకు తెప్పించి అయితే కనుక చూపించాను, చాయిస్ ఇంకా మీ ఇష్టము ఇలాగా. అండ్ ఇంకొకటి కూడా తీసుకున్నానండి, నాకు ఏంటంటే ఎవరైనా కొంచెం గెస్ట్లు వచ్చినప్పుడు కొద్దిగా యూనిక్గా కావాలనిపించింది, కొంచెం డిఫరెంట్గా ఉండాలి, అందరి దగ్గర చూసేటట్టుగా కాకుండా కొంచెం కొత్తగా అనిపించాలి అనుకున్నాను అనమాట. సో ఇప్పుడు కిట్టి ఉందంటే మేము జనరల్గా మంత్లీ 1 పెట్టుకుంటాము. 7-8 మంది ఉన్నామంటే ఎక్కడో ఒక దగ్గర నెల స్కిప్ అవుతుందండి. మా 7-8 మంది ఫినిష్ చేసేసరికి అయితే కనుక ఒక్కొక్క ఇంటికి ఒక 1 మంత్ వెళ్తాం అనమాట. అలా నా దగ్గరకు వస్తుంది, నా మంత్ వస్తుంది. సో వాళ్ళకైతే కనుక కొద్దిగా డిఫరెంట్గా బాగుండాలి అని అయితే తీసుకున్నాను. మామూలుగా నా దగ్గర ఉన్నదే డైనింగ్ టేబుల్ ఇంకా 4 కాబట్టి వాళ్ళు అక్కడెక్కడ సోఫాల్లోనే తింటారు. ఇక ఉన్న ప్లేస్ని బట్టే కదా మనం భోజనం పెడతాం మన వాళ్ళకైనా అంతే కదా అండి, అందరి ఇళ్ళలో కూడా అంతే కదా. సో అందుకోసం అయితే ఇలా తీసుకున్నాను, వాళ్ళకి కొంచెం వచ్చినప్పుడు ఇలా వేద్దాము బాగుంటుంది అనిపించింది. పెద్ద రేట్ కూడా లేదండి, 370, 340 సమ్ ఆ రేంజ్లోనే ఉంది. సైడ్లో నేను మీకు పెడతాను చూడండి. నాకు మంచిగా అనిపించాయి ఇవి, కరెక్ట్గా మన ప్లేట్ సైజ్ కూడా సరిపోతాయి అనమాట. కొంచెం నాకు ఇవి స్టైల్గా, కొంచెం లుక్ వైజ్గా, రిచ్గా, గ్రాండ్గా, పాష్గా అనిపించాయి. ఏమో నాకు ఆ 3D ప్రింటా 7D ప్రింటో ఏమో తెలియదు, కానీ బ్రైట్గా ఉన్నాయి, పళ్ళెం పెట్టుకుని తింటే బాగుంటుందిలే అని చెప్పి తీసుకున్నాను అనమాట. వాషబుల్ అయి ఉండొచ్చు, బట్ ఏదైనా ఒకవేళ మన పేపర్ లాంటివి ఉంటాయి కదా, టిష్యూస్ లాంటివి, పేపర్స్ లాంటివి ఉంటాయి కదా అండి, వాటర్ పిండేసి మనం క్లీన్ చేస్తాం కదా, అలాంటి వాటితో చేసుకున్నా కానీ బాగుంటాయి. ఎప్పుడైనా కొంచెం స్పెషల్ అలాంటి వాటికైతే కనుక వేసుకుందాం అనేసి ఇలా కూడా తీసుకున్నానండి. ఇది ఒక ఐటమ్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే కనుక మరొక యూజ్ఫుల్ ఐటమేనండి, ఇది కూడా నేను నా కోసం తీసుకున్నాను యాక్చువల్గా. ఇదేంటంటే హ్యాండిల్ ఉంటుంది మనకి, ఇది అంటే మనకి 2-in-1 కింద కూడా వాడవచ్చు. మీరు ఏదైనా తిరగబోయడానికి, పాలు చల్లార్చుకోవడానికి, కాఫీ చల్లార్చుకోవడానికి ఇది స్క్రూ ఉందనమాట. దీనికి అయితే కనుక వన్స్ ఇలాగా ఫిట్ చేసేసుకోవాలి, స్క్రూ డ్రైవర్ కావాలండి దీనికి. నేనైతే జస్ట్ ర్యాండమ్గా పెడుతున్నాను. మామూలుగా ప్యాక్ అయితే ఇలాగే వచ్చింది, ఇది చాలా చిన్నది మగ్. నేను గ్లాస్ టు గ్లాస్ పోస్తే ఒక్కొక్కసారి అయితే, ఈ సమ్మర్ కదా అండి చాలా వేడిగా ఉంటున్నాయి, మిల్క్ కూడా, పాలు చల్లార్చాలన్నా పిల్లలకి అండ్ కాఫీ చల్లార్చాలన్నా నా వేలికి సెగొచ్చేసేస్తుంది, ఫుఫ్ అనే పట్టాల్సి వస్తుంది. సో నాకు కొంచెం కష్టం అనిపించింది రీసెంట్గా ఈ సమ్మర్కి అయితే కనుక. ఎలాగో కాఫీ అలవాటు అయితే ఉన్న వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అవుతుంది. ఏంటంటే కాఫీ మామూలుగా చిన్న గ్లాస్లో కానీ కప్లో కానీ ఉన్నప్పుడు దీంతో పట్టుకోండి హోల్డర్. సో దెన్ ఇది మనకి ప్రొటెక్షన్గా ఉంటుంది, సెగ రాకుండా ఉంటుంది అనమాట. ఇది ఖచ్చితంగా ఉండాలి, జాగ్రత్తగానే పెడుతున్నాను. సో దీంతో హ్యాండిల్ ఉండి పట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి సెగ రాకుండా ఉంటుంది కాబట్టి పోసుకోవడానికి బాగుంటుంది. సో అందుకోసం తీసుకున్నాను, కానీ కొంచెం లేట్గా తీసుకున్నాను, ఆల్మోస్ట్ సమ్మర్ అయిపోయింది. బట్ అయినా కానీ ఇంకా ఇది యూజ్ఫుల్లే. ఈ స్టీల్ ఐటెంలో పోయేదే ఉంటుందండి చెప్పండి, నాకు తెలియకడుగుతా. పైగా ఇలాంటి రఫ్ అండ్ టఫ్ ఇవి మామూలుగా డిష్ వాషర్గా కూడా మీరు లోడ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలాంటివి అయితే కనుక ఏదైనా చల్లారి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి, హ్యాండీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లోకి ఎవరైనా వచ్చినా మనం తాగాలన్నా కాఫీ, టీ లాంటివి, పాలు లాంటివి ర్యాండమ్గా వాడతాం కాబట్టి ఫాస్ట్గా చల్లారి పెట్టేసుకోవచ్చు. ఇది ఒక యూజ్ఫుల్ ఐటమ్ తీసుకున్నాను. ఇదేంటంటే కిడ్స్ బయటకు వెళ్ళేటప్పుడైనా కానీ వాళ్ళకి పెట్టుకోవడానికి బాగుంటుందని తీసుకున్నానండి. ఫోటోలో అయితే పెద్ద అమ్మాయిదే ఉంది యాక్చువల్గా, బట్ నేనైతే కిడ్స్ రిలేటెడ్గా బాగుంటుందిలే చెప్దామని అయితే కనుక తెప్పించాను. ఇది ఏంటంటేనండి హెడ్కి వేసేసుకోవడం ఇలాగా అంబ్రెల్లా లాగా. సో వన్స్ పిల్లలకి పెట్టేటప్పుడు ఏంటంటే వాళ్ళు పట్టుకోలేకపోతారు కదా, ట్యూషన్కి కానీ బయటకు వెళ్ళారు, దేనికన్నా వానలో బయటకు వెళ్ళారు అనుకున్నప్పుడు వాళ్ళు ఇలా పట్టుకోవాలంటే కొద్దిగా కష్టమే, గాలి వేస్తే ఏమవుతుంది, ఎగురుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇది హెడ్కి పెట్టేసేసుకోవడమే ఇలాగా. దెన్ వాళ్ళకి ఏంటంటే పట్టుకునే బాధ లేకుండా, చేతిలో బుక్స్ ఉంటాయి, చేతిలో ఏదైనా ఐటమ్ తేయడానికి వెళ్ళారు మార్కెట్కి, కాబట్టి అలాంటప్పుడు పిల్లలకి చాలా బాగుంటుందని నేను తీసుకున్నానండి. సో ఇది రైనీ సీజన్ కదా ఇప్పుడు, ఇంకా వానాకాలం కాబట్టి ఇట్లాంటివి హెల్ప్ఫుల్గా ఉంటాయి, మంచి రెయిన్బో కలర్స్లో వచ్చాయి, వాళ్ళకి కూడా బాగా అనిపిస్తుంది అని చెప్పి ఇలా తీసుకున్నానండి. సో ఇదైతే కనుక జస్ట్ ఇలాగా ఇది మంచిగా ఎలాస్టిక్ ఫిట్టింగ్తో ఉంది, ఏం నొక్కుకోదు, గ్యారంటీ, నా మాట నమ్మండి, మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. కావాలంటే మీకు నచ్చకపోతే రిటర్న్ చేసుకోండి, నచ్చే మాట ఖచ్చితంగా నచ్చుతుంది, నచ్చని మాట ఏం లేదు, ఈజీగా ఎక్కుతుంది, చిన్న పిల్లలకైనా పెద్ద పిల్లలకైనా. ఇంకా మనం అయితే కనుక ఇది కనపడుతుందండి, ఇలా పెట్టేసుకోవడమే హెయిర్ బ్యాండ్ లాగా.
సో వాళ్ళు తల తడిసిపోకుండా ఉంటారు, అందుకోసం ఇది ఒకటి తీసుకున్నాను. నిజంగా ఇది కూడా యూజ్ఫుల్ ఐటమ్. నెక్స్ట్ అయితే కనుక ఇది ఎవరైనా ఒకవేళ అంటే లైక్ కింద మ్యాట్స్ కోసం లాగా కనుక చూస్తుంటే పెద్దదండి, హ్యాండ్మేడ్ టైప్లో అయితే కనుక తీసుకున్నాను. ఎవరైనా రీల్స్ చేసే వాళ్ళు ఉన్నా కానీ కింద వాళ్ళు నిలబడుకుని అయితే కనుక చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ ఇలా మ్యాట్ లాగా ఎవరైనా చూస్తుంటే కనుక ఇది నాకు బడ్జెట్లోనే అనిపించింది. సో ఇది కూడా కాస్త డిఫరెంట్గా అయితే కనుక ఉంది. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. చాలా పెద్దగా బాగా వచ్చింది. ఇది కూడా పెద్ద సైజ్ అండి. ఎలా చెప్పాలి మీకు, నేను చూడండి నా చేతులు కూడా రావట్లేదు, ఈ లెంత్ కూడా పెద్దగానే ఉంది. ఓకే, ఇలా ఉందన్నమాట. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ వెయిట్ కూడా ఉందండి కాస్త గట్టిగానే. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది పాడైపోతుంది, అంబ్రెల్లా. అండ్ నెక్స్ట్ అయితే సోలార్ మీద ఎక్కడైనా మీరు గార్డెన్లో కానీ షూ ర్యాక్ మీద కానీ ఎవరికైనా గిఫ్టింగ్గా ఇవ్వడానికి కానీ అవుట్ సైడ్లో సోలార్ కంపల్సరీ అండి. లేదు అంటే కనుక మీరు బయట సోలార్ కాసేపు పెట్టేసుకుని ఇంట్లో పెట్టినా కానీ ఎప్పుడు కూడా ఈ ఫ్లవర్ ఇలా ఊగుతూనే ఉంటుంది. ఓకే, అలా ఊగుతూనే ఉంటుందండి. ఇది సోలార్ మీదనే పనిచేస్తుంది అనమాట. సో బాగా అనిపించింది, గిఫ్టింగ్గా కూడా బాగుంటుంది. నెక్స్ట్ అయితే కనుక ఇది కూడా సోలార్ మీదే. ఇక్కడ ప్యానల్స్ లాంటివి ఉన్నాయండి, మీరు చూస్తుంటే కనుక నేను చూపిస్తాను మళ్ళీ. సో ఇదైతే కనుక బుద్ధ ఇలా కొడుతూనే ఉంటారు. ఇదైతే కనుక ఇలాగా స్ట్రైట్గా ఉండాలి బుద్ధ. ఇలా ఇలా ఇక్కడ ప్యానల్ ఉందన్నమాట. సో ఇట్లా కాదండి, స్ట్రైట్గా ఉంటేనే ఇది వర్క్ చేస్తుంది. ఇట్లా మీకు సోలార్ చూపిద్దామని డౌన్ చేస్తే ఆగిపోతుంది బుద్ధ, బట్ స్ట్రైట్ చేస్తే బుద్ధ మళ్ళీ కదులుతున్నారు. ఇలా అనమాట. ఈ రెండు కూడా క్యూట్గా ఉన్నాయి, గిఫ్టింగ్కి బాగుంటాయని తీసుకున్నాను. ఇవి అవుట్ సైడ్లో అయితే కనుక ఏదైనా డెక్కర్ లాగా మన గార్డెన్ కానీ ఏదైనా మొక్కలు ఉన్నప్పుడు అయితే కనుక ఇట్లాంటివి చాలా బాగుంటాయి. ఇదైతే కనుక కోంబో అండి కంప్లీట్గా. ఇది ఎట్లా అంటే కనుక బడ్జెట్ రేంజ్లో ఒక ప్యాక్ అని చెప్పొచ్చు. ఇది సింక్ దగ్గర అయితే కనుక మెయిన్గా సింక్ గట్టు దగ్గర లాంటివి, అలాగే చిన్నగా వాష్ బేసిన్స్ లాంటివి ఉంటాయి కదా, అవి అయితే కనుక తోమేసుకోవచ్చు. సింక్ దగ్గర ఏమైనా వాటర్ లాగాలి అనుకుంటే కనుక దీంతో మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇదైతే కనుక మొత్తం కోంబో అండి. ఇది చాలా రీజనబుల్గా అనిపించింది. రైనీ సీజన్ కదా, మామూలుగా ఎప్పుడైనా కానీ మనం క్లిప్స్ అనేది పెడుతూ ఉంటాము. సో అలాంటప్పుడు ఇది కూడా హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటాయి. ఇదేమో చిన్న చాట. ఈ చాట్తో పాటే పెద్దదైతే కనుక మనకి ఇల్లు ఉడిచినప్పుడు ఎత్తుకోవడానికి, అవుట్ సైడ్ ఏమైనా గార్డెన్ ఇట్లాంటివి ఏమైనా చెత్త ఎత్తుకోవడానికి, ఆకులు ఎత్తుకోవడానికి అన్నిటికీ కూడా కలిపి ఇది అయితే 1 2 3 4 5 అండి. ఈ 5 కలిపి మనకు ఒక కోంబో లాగా వస్తుంది. నాకు యూజ్ఫుల్ అనిపించింది, వర్త్ అనిపించింది. అందుకోసం అయితే కనుక తీసుకున్నాను. ఎవరైనా విడివిడిగా తీసుకుంటే కనుక ఎక్కువ అవుతుంది, బట్ కోంబో లాగా తక్కువగా ఉంది, ట్రై చేయండి. ఇది కూడా యూజ్ఫుల్ ఐటమే, సో అందుకోసం తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కనుక అండి, ఇదేంటంటే మనకి మామూలుగా ఇక్కడైతే కనుక మీరు ఛార్జింగ్ పెట్టుకునే పాయింట్ ఉంది. దీనికైతే ఆల్రెడీ ఇచ్చారు. సో మీరు ఏ పవర్ బ్యాంక్తోనూ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఎక్కడైతే మీకు లైట్ లేదనుకుంటారో ఇది తడవని ప్లేస్లోనే ఉండాలండి ఖచ్చితంగా. నేను ఈ కిచెన్లో కొంచెం లైక్ నేను ఎప్పుడైనా షూట్కి వెళ్తున్నప్పుడు ఏంటంటే నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది, అందుకోసం ఇది తీసుకున్నాను. ఇది ఇట్లా అయితే కనుక దీనికి ఇట్లాగా స్టిక్ అయిపోతుంది. దీన్ని స్టిక్ చేసుకోవడానికి అయితే కనుక మనకి ఇక్కడ ఇది రిమూవ్ చేసేసి అయితే కనుక మీరు ఆ పాయింట్ని సెలెక్ట్ చేసి అయితే కనుక అక్కడ అంటించేయాలండి. లైక్ మీరు వుడ్కి పెడతారా, వాల్కి పెడతారా అనేది చూసుకుని. ఇదైతే కనుక ఆటోమేటిక్గా ఇదిగో క్లిక్ అయిపోయింది చూడండి. ఇదిగో ఇలా పడదండి, ఇది ఇందాక చూసాను నేను ఆల్రెడీ ఒక రౌండ్. ఇదిగో ఓకే, ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్స్ అయితే కనుక ఉన్నాయి. సో మళ్ళీ మనం కదుపుకోకుండా నీట్గా పెట్టేసుకోవడమే. ఇందాక ఆన్ కూడా అయిందండి, ఇది ఆన్ అవుతుంది. సో మీరు చూసుకోవచ్చు దీన్ని అయితే కనుక. అండ్ ఇది ఒకటి తీసుకున్నాను, ఇది ఆన్ అయింది, ఆన్ అండ్ ఆఫ్లో ఉంది. ఇది కూడా మనకి ఐ థింక్ నేను సెన్సారా ఏంటిదని చూడాలి. ఇది అంటే లైక్ ఆన్లోనే ఉందండి. సో మనం ఆఫ్ చేసుకోవడమే. ఇది ఒకటి తీసుకున్నాను, దీనికి వైర్ కూడా ఇచ్చారు. ఇదైతే కనుక ఇట్లా ఈ ప్యాక్లో వచ్చేసింది. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది కూడానండి ల్యాంప్, స్టడీ ల్యాంప్ లాగా మీరు ఎవరికైనా గిఫ్టింగ్గా ఇవ్వాలన్నా బాగుంటుందండి. సో అందరూ ఇంట్లో నిద్రపోతున్నప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఓన్లీ మీ వరకే పెట్టుకోవాలనుకున్నా కానీ ఇది బాగానే ఉంటాయి. ఇది కూడా ఆన్ అండ్ ఆఫ్ అనేది ఇక్కడ వచ్చేసింది. అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ ఉందండి ఆన్ అండ్ ఆఫ్, జస్ట్ ప్రెస్ చేయటమే. లైట్ మోడ్స్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఓన్లీ మీ వరకే కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మళ్ళీ మనం ఇలా బెండ్ చేసుకోవచ్చు, ఇలా లేపొచ్చు, ఇలా మొత్తం అంతా కూడా ఇలా అవుతుంది అనమాట. ఓకే, ఇది ఒక యూజ్ఫుల్ ఐటమ్ తీసుకున్నానండి, వర్తే కదా.
ఆఫ్ చేసుకోవడమే. ఇది కూడా మనం ఛార్జింగ్ అయితే కనుక పెట్టుకోవడానికి వైర్ అయితే కనుక ఇచ్చేసారు. సో మీరు చూడండి, నాకు ఇది కూడా ఒక యూస్ఫుల్ ఐటమ్ అనిపించింది. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను ఇవన్నీ కూడా చాలానే సెర్చ్ చేస్తాను, యూస్ఫుల్లా కాదా అన్నీ కూడా ఎంతగానో వెతుకుంటానో మీరు అర్థం చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఒక అంబ్రెల్లా తీసుకున్నాను. రాబోయేదంతా ఇంకా రైనీ సీజన్ కదా అండి, ఖచ్చితంగా మనకైతే కనుక కావాలి కదా అంబ్రెల్లాస్ అంతా కూడా అనేసి తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఇంకొకటి 2 కూడా ఆర్డర్ పెట్టాను. ఇట్లా పెన్సిల్ లాంటిది ఉంటుంది కదా అండి, అలాంటివి కూడా పెట్టాను అనమాట. లైక్ ఫోన్ లాగా పాకెట్లో పెట్టుకునేలాగా. అవి మేబీ ఇంకొంచెం నాకు లేట్ డెలివరీస్ అయ్యేలాగా ఉన్నాయి. నేను తప్పకుండా వాటిని అయితే కనుక నేను మీకు షార్ట్ వీడియో చేసి పెట్టేస్తానండి. చూద్దాం ఇది ఎలా వచ్చిందో. ప్యాకింగ్ అయితే నీట్గా ఉంది. ఇక్కడ పాయింట్ ఇచ్చేసారు. ఇదేంటంటే ట్రాన్స్పరెంట్ లాగా ఉంటుందండి, మనకి పడే వాన కూడా కనపడుతుంది దీంతోనే. అందుకోసం ఇలా తీసుకున్నాను అనమాట. సో తప్పకుండా వీటన్నిటి లింక్స్ కోసం అయితే ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్లో అయితే కనుక నేను ప్రొవైడ్ చేసి పెట్టాను. ఇలా అయితే కనుక ఉంటుంది. ఇది అంబ్రెల్లా. ఇలా వావ్, చూసారా ఇలా ఉంటుందండి పెద్ద అంబ్రెల్లా. చాలా చక్కగా ఉంది. మనం చక్కగా మొత్తం అంతా కూడా ఇలా రెయిన్ని చూడొచ్చు అనమాట. పైనుంచి మనకి క్లియర్గా కనపడుతుంటుంది, కానీ మనం తడవకుండా ఉంటాము. సో చాలా కొత్తగా అనిపించింది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వేసుకుని వెళ్తారు, మనకైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫొటోస్ అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలా ట్రాన్స్పరెంట్ లాగా అయితే కనుక వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది, మంచిగా వచ్చిందండి. బడ్జెట్లోనే ఉంది, పెద్ద రేట్ కూడా కాదు. సో ఇదైతే కనుక లాస్ట్ ప్రోడక్ట్ అనమాట మనది. గిఫ్టింగ్ కనైనా బాగుంటుంది, సో అందుకోసం అయితే తీసుకున్నాను. ఇవి టోటల్గా 15 ప్రోడక్ట్స్ అండి. నచ్చాయనే అనుకుంటున్నాను. సో ఇది మన వీడియో. అన్ని లింక్స్ క్లియర్గా ఉన్నాయి డిస్క్రిప్షన్లో, మీరు చెక్ చేసేసేయండి. ఫాలో అయితే ఇలాంటి కలెక్షన్స్ ఇంకా బోల్డ్ అన్ని మన పేజ్లో ముందు అయితే కనుక మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. మళ్ళీ కలుద్దాం.